దయచేసి మీరు గుర్తెరగాలని కోరుతున్నాం. పోలీసు వ్యవస్థని, వ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని దయచేసి కాపాడమని కోరుతున్నాను అధికారుల్ని. అంతేగాని తందాన తానా అంటే తందాన అనుకోండి. ఏంటండి ఇది? రాంబాబు ఇన్సిడెంట్ చూసాం మనం. ఆయన ఏదో మా నోరు జారారు అన్నారు. చెప్పారు ఆయన, నా వయసుకి మాట్లాడడం సరికాదు, నేను అనలేదు. అది కూడా నన్ను వచ్చి ఎవరైనా తిడితే దానికి బదులుగా చూసుకుందామని చెప్పి అన్నాను తప్ప నేను ఏ వ్యక్తిని అనలేదని చెప్పాడు. అయినా దాన్ని విత్డ్రా చేసుకున్నానని చెప్పాడు. మనం తీసుకొని చరిత్ర తీసుకోండి. అయినా వాళ్ళేదో మాట్లాడారు, బాస్తూ లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఉదాహరణ చెప్తున్నాను. కానీ అయితే పోలీసుల దగ్గరుండి ఆయన మీద దాడి చేయిస్తారా? కార్యకర్తలు దాడి చేయిస్తారా? మనుషులు కార్యకర్తలు అంటే ఎవరికి లేరనుకుంటున్నారా? దయచేసి ఇది సాంప్రదాయం కాదు. ఆంధ్ర రాష్ట్రం, తెలుగు ప్రజలు భారతదేశంలోనే ఒక అందరూ స్వామి అనే ఒక పేరు ఉంది. చట్టాన్ని గౌరవిస్తారనే ఒక పేరు ఉంది, ఒక నాండు ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అప్రతిష్టలు మూటగట్టుకోకండి. పోయింది మీ పరిపాలనది ఆ పేరు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక బీహార్ లాగో తయారవుతుంది. ఇదేనా? రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుని. ఏదైనా ఒక సమస్య వస్తే, ఒక ఇష్యూ వస్తే దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా మార్పు చేయాలి అని ఏది నచ్చితే చేతికొచ్చిన పని నోటుకొచ్చిన పని చేసి ప్రజా జీవితానికి నష్టం వచ్చేటట్లు, ప్రజా జీవితాన్ని ఇబ్బంది పడేటట్లు కార్యక్రమాలు చేయడం అనేది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి తగదు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి వచ్చింది ఇష్యూ. మీరే చెప్పారు కదా, నేనే శ్యామలరావు ఆఫీసర్ వేశాను, ఎన్డీపీ రిపోర్ట్ మీద తెప్పించామని. ఎన్డీపీ రిపోర్ట్ చెప్పింది కదా, సిబిఐ చెప్పింది కదా. చెప్పిన తర్వాత మరి మీరు వేసిన సిబిఐ, సుప్రీంకోర్టు, మీరు వేసిన సిట్టు, ఇచ్చిన ఫైండింగ్ల మీద మీకు నమ్మకం లేకపోతే అంటే వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఏ జువా అని వెంటనే అది చేయాలా? ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? లేదా మీరు జాగీరు అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం అంటే? కదా ఏంటిది? మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద వాళ్ళ పోస్టుల్ని. ఇవాళ ఉదయం నేను వస్తున్నప్పుడు వచ్చే విశాఖపట్నంలో ఎంతో శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ అక్కడ వాల్ పోస్ట్. ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? రాష్ట్రాన్ని రావణ గారు చేద్దామనే మీ ఉద్దేశం? సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి లబ్ధి పొందామనే, రాజకీయ లబ్ధి పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి. దానికొచ్చి ఉత్తరస్పడుతున్న ఎన్డీఏలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? తప్పుని తప్పు ఎందుకు చెప్పట్లేదు? అధికారం మీదే కదా. ఒకవేళ తప్పు జరిగితే తప్పు చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు? న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మీకు అలవాటే కదా. లేని కేసులు లేనివి ఉన్నవి ఆపాదిస్తూ పెట్టి మేము హింసించడమైంది. చేయండి, న్యాయస్థానంలో తెలుసుకుంటాం.
అంతేగాని ఏంటిది? మంచి అంబటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే, ఎప్పుడు లైన్ తప్పి మాట్లాడలేదే. ఆయన్ని అక్కడ ఉన్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిరిగితే, ఆయన దుర్భాషలాడితే ఆయనే మానవుడే కదా, ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు. 4-5 గంటలు ఏదో రాత్రి 10:30 చేసిన పని నువ్వు సాయంత్రం 7 గంటలకు ఎందుకు చేయలేదు? ఒకరు ఎదురో ఏమైనా జరగకూడదు జరిగి ఏమైనా ఇబ్బంది పడితే తిరిగి పైకి వచ్చి ఆ కేంద్రం మొత్తం అంటాడు, చూస్తారు తడాక. ఏంటి చూస్తారు తడాక? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా నుంచి వచ్చుంటావు, నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. అంతేగాని పౌరుషం మాటలు పనికిరావు. ఆ మాట చుట్టుపోవు. ఒక నోటు తప్పు మాట్లాడితే, ఒక పౌరుషం మాట్లాడితే ఆ మాట తాలూకా ప్రతిఫలం అనుభవిస్తారు. ఏం తెలియజేస్తారు? అర్థం అవట్లే. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు. అందులో మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం. ఎందుకోసం ఇది? దేనికోసం? చేతనైతే మంచి పరిపాలన, చేతనైతే మంచి గవర్నెన్స్ ఇయ్యు, ప్రజలతో సభాష్ అనిపించుకో. చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని దిక్కుమాల పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం. ఆడవాళ్ళకి వచ్చి డోక్రా మహిళలకు వచ్చి 0 వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రం. సంపద సృష్టి అని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్ లో 5,000 కోట్ల రూపాయల్ని మరి భూములు వచ్చి దాదాపు చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా? ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? చెప్పండి. ఇదేనా నో పరిణామపడి ఆందోళనతో మాట్లాడుతున్న మాటలు ఇవి, బాధతో చెప్తున్న మాటలు ఇవి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో జరగకూడదు. తప్పుని ఎవరు సమర్థించాం. తప్పు అయితే తప్పే. తప్పుని చట్టపరంగా చర్య తీసుకుంటా. తప్పుని ఏం జరిగింది చట్టాన్ని చేతిలో తీసుకుంటావా? ఇలా పోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం? ఏం చేద్దాం అనుకుంటాను మీ ఉద్దేశంలో? టాటా తప్పులకి వచ్చి కుందరు బెదిరితే బెదరచేయటం కానీ వైసీపీ పార్టీ బెదరదు. చూస్తున్నాను ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏటో అందరూ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. కాలమే చెప్తారు దీనికి మీకు సమాధానం. పెట్రోల్ పంపులు ఇస్తారంటండి. పెట్రోల్ పంపులతో మరి జోగి రమేష్ గారి ఇంటి మీదకి వచ్చి ఇసిరి ఏం చేద్దాం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మీరు అంటే సత్యదాన్ని ఇంట్లో పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా? ఇదేనా సంస్కారం? అందుకని మీకు అధికారం ఇచ్చింది. రామారావు గారి ఇంట్లో ఆడవాళ్ళు ఫ్యామిలీ కూతుర్లు ఆ భార్య అందరూ ఉంటే ఇంటి బయట వచ్చి 100 మంది వచ్చి వెళ్ళి వాళ్ళని వచ్చి చేద్దామని ఏంటిది? పోలీసు ఏం చేస్తుంది? ఆ 3 సోమాలు ఎందుకున్నాయి మీదేమైందా మీ భుజం మీద? దేనికోసం? దయచేసి ఆలోచండి. రాజకీయానికి నిర్ణయం చెప్తాం మేము, అవసరాలకు ఏదైనా మాట్లాడతాం మేము. కానీ ఉద్యోగం మీ ధర్మం మీకుంది. ధర్మం కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఒక మంచి పోలీసు వ్యవస్థని అనే పేరు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకు ఆ పేరు దయచేసి ఆ వ్యవస్థ పేరుని చెడగొట్టారు. ఇక్కడి నుంచేనే మీరు చట్టానికి అనుగుణంగా రాజ్యాంగ బద్దులుగా కార్యక్రమాలు చేయండి. ఈ జరిగిన సంఘటన పట్ల అటు చట్టపరంగా
జాతీయ స్థాయిలోనూ దీన్ని ఉద్యమం చేయాలని నిశ్చయించాం. రేపు మా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రకటిస్తాం. మేమెందుకని రెచ్చగొడతాము? దేనికి రెచ్చగొడతాం? బాంబులు ఇస్తామని మేమే రెచ్చగొట్టాం, పెట్రోల్ బాంబులు ఇస్తామని మేమే రెచ్చగొట్టాం. ఏంటి దేనికి? పెట్రోల్ బాంబులు ఇస్తామని మేము రెచ్చగొట్టామా? లేదా ఫ్లెక్సీలు పెట్టమని చెప్పి మేము రెచ్చగొట్టామా? లేకపోతే ఎన్డీపీ రిపోర్ట్లో వచ్చి, లేకపోతే ఎన్డీఆర్ రిపోర్ట్లో వచ్చి యానిమల్ ఫ్యాట్ లేదని రిపోర్ట్ ఇచ్చి ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చి మేము తెప్పించామా? ఏంటిది? ఆ దేవదేవుడిని అపాదం చేయడానికి అనేది ఇంతమంది మనోభావాల్ని మీరు వచ్చి ఆడుకోవడం న్యాయమా? అయితే ఇదే కార్యక్రమం. చెప్పండి, ఎందుకు చేస్తాం? కాలమే చెప్తుంది. మీరు 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 పరిపాలన సక్రమంగా చేస్తుంది. ఇప్పుడు వచ్చి 8 నెలలైంది ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారండి విద్యార్థులకి. ఎలా చదువుకుంటారు విద్యార్థులు? దగ్గర 8 వాయిదాలు అయింది. మీరు ఏది మన ఆరోగ్యశ్రీ ఇచ్చారండి? ఏ విధంగా పేదవాడు వచ్చి వైద్యం చేసుకుంటాడు? చెప్పండి. చిన్న చిన్న విషయాలను వచ్చి మీరు పెట్టగంట ప్రజలు వచ్చి పాప ఇబ్బంది పడుతుంటే 5,000 నోట్లోకి వెళ్ళడానికి పేదవాడు వచ్చి కష్టపడుతుంటే ఒక పక్క వచ్చి పరిపాలన గాలి కుదిసి ఇవాళ వచ్చి ఏంటిది? భగవంతుడితో నుంచి సెంటిమెంట్ తాడుకుని అందరం కూడా వెళ్ళి తెల పదవులు ఇస్తే దేవుడికి దండం పెట్టుకుని వెంకటరామూర్తి గారిని ఒక దేవదేవంగా మన ఎలవైపుగా కోరుకుంటున్న వారి మీద అపచారం తీసుకొచ్చి తిరిగి పైపించి అంటారు దేవుడే చూస్తాడు. ఎస్, చంద్రబాబు నాయుడు చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం. తప్పు చేసేవాడు దేవుడు క్షమించడు. అది నువ్వా నేనా అని కాదు, ఎవరైనా సరే అనుభవిస్తావు. తప్పదు. ఇది ఆ దేవుడి మీద అనుభవిస్తారు. మీరు చెప్పిన మాట చెప్తున్నాను. ఎవరు తప్పు చేస్తే, ఏ పార్టీ తప్పు చేస్తే, ఏ నాయకుడు తప్పు చేస్తే ఆ దేవదేవుడి మీద వచ్చి అపాధులు తీసుకొస్తే వాళ్ళు అనుభవించక తప్పరు. నువ్వేమి పెద్ద అతిథులు కాదు, నేనేమి అతిథులు కాదు, ఎవరు అతిథులు కాదు. దాన్ని కట్టుబడి ఆ మాటకి ఏంటిది వచ్చినట్టుగా. అందుకే జరుగుతున్న 2 రోజులు జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండిస్తూ ఈ ఫ్యూచర్ లాంటివి జరగకూడదు రాష్ట్రాలను కోరుకుంటూ, మరో బీహార్ గా అవ్వకూడదని మరి ఆ భగవంతుని కోరుకుంటూ, మంచి పరిపాలన ఇవ్వడానికి ఆ భగవంతుడు ఆ బుద్ధి ఇవ్వాలని కోరుకుంటూ దీని మీద కార్యాచరణ రూపొందిస్తున్నాం అని తెలియజేస్తున్నాం. నేనదే కదా చెప్తున్నాను. అది రిపోర్ట్ తప్పని రిపోర్ట్ బహిర్గతం చేసి మన తప్పే ఉంది. ఏదైతే కోర్టులో వచ్చి సిబిఐ సిట్ పెట్టిందో అది రిపోర్ట్ ని పెట్టి మనం జనం చదువుతారు. కోర్టుకి ఇచ్చారు కదా. మరి రిపోర్ట్ తప్పు లేకపోతే, రిపోర్ట్ ని మీరు అంగీకరించకపోతే ఈవోని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఈవోని ట్రాన్స్ఫర్ చేశారు కదా. అంటే అర్థం ఏంటి? ఎన్డీపీ రిపోర్ట్లో వచ్చి ఆ కొవ్వు లేదని వాళ్ళు ఇస్తూ ఆ రోజు వచ్చి ఆ రోజు ఎవరు ఆఫీసులు? మరి ఆఫీసులు 2వ సారి ఎందుకు వేస్తావు? నువ్వు సీనియర్ కదా, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఉద్యోగం? ఇప్పుడు మేమంటే నువ్వు వేసిన ఉద్యోగస్తులు ఏదో మంచోడు అమాయకంగా మాకు తెలియక నువ్వేదో సీనియర్ కదా మంచి ఆఫీసర్ కూడా మేము కంటిన్యూ చేసాము మాకు తెలియక. మరి 2వ సారి నువ్వు వేసావు కదా, అప్పటికే కాంట్రవర్సీ ఉంది కదా. అంటే ఏంటి లాలసీ? ఎవరికి చిన్నపిల్లలకి అడ్మినిస్ట్రేషన్ తెలియదని నువ్వు మాట్లాడతావు. మాకు తెలియదు అడ్మినిస్ట్రేషన్ ఏంటిది? నేను లోపాలు నేను అనట్లేదు. ఎవరన్నారు? అధికార పార్టీ అన్నారంటే
అంటే అది 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 అంటే వాళ్ళ అధికారులు వాళ్ళకు ఉన్నారని, వాళ్ళు వేసిన అధికారులు వాళ్ళకు ఉన్నారని వాళ్ళదే తప్పు. అంటే ఎవడమే నమ్మకం. ఒక పని చేయమనండి, సిట్ అధికారులు లోపాలు ఉన్నాయనుకుంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎవరు ఉంటారో వాళ్ళని నలుగురు కలిపి సిట్ కింద తయారైపోండి, సరిపోద్ది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని సరే ఇంక మరి ఇంక ఇబ్బంది ఉండదు. ఏంటి మీన్ ట్రాప్ ఏంటండి? మీన్ ట్రాప్ చేయడం ఇంకేంటండి? అదే అందంగా ఉన్నాయి మీ ఇదేంటండి? ఏంటండి మేము ట్రాప్ చేయడానికి? దేనికి ట్రాప్? ఏం ట్రాప్ అనే మాట ఏంటి? ఆ పదంకి అర్థం ఏంటి? ట్రాప్ ఏంటి అంటే అమాయకులేనా? లేకపోతే అందగతిలాగా ఉండి మంచి వాళ్ళ భర్త నాట్యం ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళని ఏంటి ట్రాప్? అడిగితే ఏంటి మీరు అడుగుతున్న కూర్చొని నాకేం అర్థం అవ్వలే. సార్ శాంతి భద్రతల విషయంలో గొడవ సృష్టించడానికి ఫ్లెక్సీ ఎవరు కట్టారు? ఫ్లెక్సీలో పేరుండాలా? లేదు. మా నాయకుడిని మమ్మల్ని అవమానపరిచే రీతిలో ఫ్లెక్సీ ఉంది. పోలీసు ఏం చేయాలా? దీనివల్ల శాంతి భద్రతకి ఇబ్బంది వస్తుందో ఆపాలా? ఆపలేదు. సరే వచ్చింది. ఆ తర్వాత ఎవరితో అయింది గొడవ? మేము గొడవ సృష్టించాం. ఇవాళ వైజాగ్లో కట్టారు, మేమే కట్టాం. మేము వైజాగ్ అంత శాంతియుతంగా ఉంటున్న ఆ ప్రదేశంలో పెట్టాం. చెప్పండి, ఈ ధర్మా చెప్పండి. మేము పత్తైన మనుషులం కాబట్టి, మేము చట్టబద్ధంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి మా నాయకులకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అది తప్పది, చేతగా ప్రభుత్వం చేతనైతే మేము చట్టబద్ధంగా తీసుకుని తప్ప ఇలాంటివి పెట్టి అల్లకల్లం సృష్టించకండి, శాంతి నష్టం కలిగిస్తుందని చెప్పారు లేదు కానీ కదా. ఆలోచించండి.